హాయ్ అండి, నమస్తే. ఒక్కసారి మీరు ఈ తోట చూడండి. ఫస్ట్ వీడియో తీసుకున్న మనం మాత్రం ఒక్కసారి మన తోట చూద్దాం. ఒక్కసారి తోట చూడండి. ఇదంతా ఒక చెట్టు అండి. దీని అంతటికి కారణం ఏంది, అసలు ఏ మందులు కొడుతుంటారు? ఇప్పుడు పూత చూస్తే మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. ఏమేమి మందులు కొట్టినావు దీనికి? అసలు దీనికి పోయినసారి అయితే అగ్గివేత నందక కొట్టిన. ఈ మందులు కనిపెట్టిన ఆయనకి దండం పెట్టొచ్చు. అసలు అద్వైత నందక కొట్టినందుకేనా ఇట్లా వచ్చింది? నందక అగ్గివేత కొట్టినందుకే ఈ పూత ఈ కాపు అనేది తగ్గలేదు. అసలు ఏం కాపు వచ్చిందన్న? అసలు కాపు గాని పూత గాని గీమ గాని మొగ్గల పురుగు అవన్నీ ఏం లేవు. ఎకరాకి 30 క్వింటాల వరకు 30 క్వింటాలు రావచ్చు కదా. అసలు చాలా బాగుంది సార్ తోట. అసలు చెట్లు, ఆ కాయలు మనం 5-6 నుండి వేస్తున్నాం గానీ ఎప్పుడైతే మన చేనేత లేదు. పూతలో నల్లి చాలా ఉంటుండే, అట్లాంటిది నల్లే లేదు. నందక కొట్టినాక నందక అది పూతలో నల్లితో ఇబ్బంది పడరా? చాలా ఇబ్బంది పడినాం. ఈ అద్వైత నందక కొట్టినాక 11 రోజులు ఇప్పుడు కొట్టి. బాబా చాలా సూపర్ అండి. చాలా మందు కొట్టలే అంట. అసలు మళ్ళీ ఇప్పుడు ఈ 11 రోజుల తర్వాత నువ్వు పూతలో పురుగు గమనించినా కూడా పూతలో పురుగు లేదు. నీకు మందుల ఖర్చు కూడా తగ్గినట్టే. 3 రౌండ్ల ఖర్చులు తగ్గించినాము. దానికి కారణం మందులు ఇదే అంట. ఇదే మందే 100% మందు అద్వైత నందక. ఈ గ్రోతింగ్ లేకుండా 25 రోజులు పైన చూడు దీనికి. ఆ ఈ అసలు తగ్గలేదు. తగ్గలేదు. పూత అట్లే వస్తుంది, కాత అట్లే వచ్చింది.